చాలా వీరాంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి వీరాంజనేయ స్వామి. ఈ వీరాంజనేయ స్వామికి ఈ హస్తం వచ్చి విరుచికారుడు అనమాట. ఈ విరుచికం ఉండేటువంటి హస్తంలో ఉండే ఇక్కడ ఈ స్వామి దర్శిస్తే దృష్టి నివారణ అవుతుంది, ఒక ఐతిహ్యం. అదేవిధంగా ఈ స్వామి యొక్క తోక వచ్చి సర్పాకారంతో ఉంది, సర్పదోష నివృత్తి అవుతుందని ఇక్కడ ఐతిహ్యం ఇది. అదేవిధంగా ఈ ఆంజనేయ స్వామికి శిరస్సులో ఆయరేఖ విద్యారేఖ రేఖలంతా ఉంది. ఈ రేఖలు ఇక్కడ నరసింహపేట ఇక్కడ ఈ ఆంజనేయ స్వామికి సుచీంద్రంలో ఆంజనేయ స్వామి కదా ఇదే మంత్రరేఖ కనబడుతుంది. ఇదంతా ఒళ్ళంతా మంత్ర బీజాక్షరం. స్వామి శిరస్సులో హృదయంలో వచ్చే పక్షస్థలంలో పట్టాభిషేకమాల, ఇది పట్టాభిషేకమాల, పూర్వంలో పట్టాభిషేకమాల ఉంది. అదేవిధంగా ఈ స్వామి యొక్క గంట ఎక్కడ దర్శనం చేయాలి, గంట వచ్చి సింహముఖంగా కనబడుతుంది. ఈ స్వామి రెండు ముఖాలుగా కనబడతారు. ఒక ముఖం వచ్చి హయగ్రీవుడు కానీ, ఇంకొక ముఖం వచ్చి వరాహస్వామి కానీ. హయగ్రీవుడు అంటే చిన్నపిల్లలకు చదువులకి అన్నిటికీ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాసమయ అయినటువంటి దీంతో వీరాంజనేయ స్వామికి ఒక ముఖంగా హయగ్రీవుడు. హస్య యజ్ఞ వరాహస్య విష్ణోర్మిత తేజసే ప్రణామం పేషి కుర్వంతి కేశామపి నమో నమః అనేది ఈ వరాహ సమితిలో ఉండేటువంటి వరాహ ముఖంగా కనబడుతుంది. స్వామి చాలా ఉద్భవమూర్తి. ఇక్కడ ఈ స్వామి వచ్చి నీవా నది అనే నదిలో స్వామి కొట్టుకొని ఏదో ప్రవాహంలో కొట్టుకొని వచ్చేసారు. రాతి పైన సాకులలో గుడ్డ ఉతుకుతా ఉంటే వీపు నొప్పి అనేసి చూపించి వీపు ఆ బండని తిప్పి చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. కారట్న రాజుకి కళలో స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి పలాని చోట్ల నేను ఉన్నాను, నన్ను ప్రతిష్ఠించారని చెప్పేటప్పుడు తన బట్టలతో స్వామి వచ్చి ఇక్కడ చూస్తే సాకులలో గుడ్డ ఉతుకుతా ఉంటే ఆ బండిని తిప్పి చూస్తే ఆంజనేయ స్వామి. ఇక్కడ పక్కన రాగి చెట్టు ఉంది, రాగి చెట్టు కింద స్థాపించి వీధి వినాయకుడిలాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళంటే టెంకాయ కొడతా. అది కొన్ని ఎన్ని తరాలైంది ఎవరికి తెలియదు. అదేవిధంగా ఈ స్వామికి ఇక్కడ నారగంటి జమీందారు వాళ్ళు వచ్చి ఈ గుడిని స్థాపించి ఇదంతా చేశారు. ఈ గుడిలో వచ్చి ముఖ్యమైన విశేషం ఏమంటే మొక్కుబడి చేసి ప్రార్థన చేసుకొని టెంకాయ కడితే అది సక్సెస్ అవుతుంది అనేసి ఈ గుడిలోనే సర్పం ఒకటి పైన చెక్కి ఉన్నారు. ఆ సర్పం ప్రదర్శన ఈ గుడి వచ్చి ప్రదర్శనానికి చాలా ముఖ్యమైన టెంపుల్ ఇది. ఆ ప్రదర్శన చేస్తా ఉంటే వాళ్ళకి అనుకున్న కార్యం అంతా సిద్ధిస్తుంది అనేసి ఈ ఊరు యొక్క స్థలం. చాలా వరప్రసాదం వీరాంజనేయ స్వామి. ఈ ఆంజనేయ స్వామి కోసమే రాములవారి ప్రతిష్ట. నా పేరు బాలాజీ. ఈ గుడిలో అర్చకుడు.